ఇది అన్నపూర్ణ భోజనశాలట. అరిటాకు పైన మన రుచులు, ఓన్లీ వెజ్. ఈ ఏరియా ఎక్కడంటే ఆనంద్ బాగ్ ఏరియా, మెయిన్ రోడ్డు పక్కనే ఉంది. దీని లొకేషన్ కూడా పెడదాం. ఈ హోటల్లో 50 మెంబర్స్కి కానీ 20 మెంబర్స్కి కానీ వంట చేసి మరి వాళ్ళు ఇస్తారు. మనకి పార్సిల్ కూడా ఉంది. తర్వాత ఒక ప్లేటు 250 రూపాయలు. 20 మెంబర్స్కి కూడా వాళ్ళు మనకి వంట చేసి ఇస్తారని చెప్పాను కదా. దాన్ని మనకి ఏమన్నా ట్రాన్స్పోర్ట్ మనం ఇవ్వాలి. ఇలా పెడతారా, ఆకు ఇలా పెడతారా? ఇలాగే పెడతారు. ఓకే, అంటే అందుకే బ్రాహ్మణ్స్. సో ఇలాగా అరిటాకు పెట్టి ఇది పప్పు. ఏ పప్పు అండి అది? తోటకూర పప్పు, దొండకాయ వేపుడు ఫ్రై, క్యాప్సికం కూర. ఇందులో ప్రత్యేకం ఏంటమ్మా? ఉల్లిపాయ వేయకుండా నీట్గా బ్రాహ్మణ్స్ భోజనం, వెజ్ ఇది, అరిటాకు భోజనం నీట్గా ఇంట్లో చక్కగా తయారు చేసి ఇంటి వాతావరణం, ఇంటి వాతావరణంలో మన ఇంట్లో వంట చేసుకున్నట్టుగానే చక్కగా ఉంది. వడ్డించడం కూడా ఎంతో బ్రహ్మాండంగా వడ్డిస్తున్నారు. అపురూపంగా గోంగూర పచ్చడి, సో అన్నం బౌల్తో ఇచ్చేస్తారు. ఓకే, సరే. ఈ ప్లేట్ మీల్స్ ఏమో 130, ఫుల్ మీల్స్ ఏమో 180 రూపీస్. దీనికి పార్సిల్ కూడా ఉంది. మీల్స్ పార్సిల్ ఏమో 130 రూపీస్. అండ్ ఇది ఏమో స్వీట్ హాట్, బజ్జీ అండ్ గవ్వలు. అదే విషయం. సాంబారు, రసమండి. నెక్స్ట్ ఇది కందిపొడి. మంచి వాసన వస్తుంది. కొంచెం అన్నం రైస్. ఇది రైస్ కూడా చాలా బాగుంది. ఇది అరిటాకు, స్వచ్ఛమైన వెజ్. ఇది వాటర్, ఇది ప్యూర్ మినరల్ వాటర్. ఇది ఇంటర్మీడియట్ స్వచ్ఛమైన కంది. ఓకే, పొడిలో చక్కగా ప్యూర్ నెయ్యి వేశారు. తర్వాత అప్పడాలు కూడా, అప్పడాలు 2-3 అడిగినా కూడా వేశారు. అండ్ నెక్స్ట్ ఏమో ముక్కల పులుసు, గుమ్మడికాయ ముక్కల పులుసు చాలా బాగుంది. ఇందులో ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఇలాంటివి ఏవి వాడరు వీళ్ళు. అంతా గోంగూర పచ్చడి చాలా బాగుంది. అసలు బాగాలేని ఐటెం అంటూ లేదు. అన్నీ చాలా 100% చాలా బాగున్నాయి. రసం కూడా మిరియాల రసంతో భలే టేస్టీగా ఉంది. ఎక్సలెంట్గా ఉంది. ఫుడ్ రుచి అవుతే అసలు 100 మార్క్స్. 100 మార్క్స్. 10 పాయింట్ స్కేల్లో 10 to 10. 10కి 10 ఇవ్వచ్చు. అంత నీట్గా టేస్టీగా చాలా బాగుంది. రైస్ నుంచి ఇది ఒక ఐటెం బాగాలేదు, బాగా ఉంది, అన్నీ బాగున్నాయి.
అందువల్ల కంప్లీట్ ప్లేట్ అయిపోయింది. వాళ్ళు మీల్స్ అయిపోయింది అని చెప్పి కొంచెమే ఉంది, ఒక ఐటెం కూర లేదు, పచ్చడే ఉందన్నా కూడా పర్వాలేదు, ఆ పచ్చడి ఆ కూరతోటే మేము తింటాము మాకు అని చెప్పి అండం విన్నాను నేను. చాలా ఆశ్చర్యం వేసింది, ఆనందం వేసిందండి. ఈ అన్నపూర్ణ భోజనశాలకి ఓనరు రాధాకృష్ణ గారు ఈయనే. ఈ విధంగా ఇది హోమ్లీగా ఉంటుంది. ఎంట్రన్స్ అది, బయటకు వచ్చేది కూడా ఇటువైపు. ఆ బ్యాక్ అంతా వంటవి చేస్తుంటారు, ఆ రూమ్స్ అవన్నీ కూడా. అండ్ సప్లై కూడా ఉంటుందని చెప్పాను కదా, ఆ ఫంక్షన్స్కి కూడా వీళ్ళు సప్లై చేస్తారు. ఓన్లీ ప్యూర్ వెజ్ ఇది. అరిటాకు భోజనం ఇది ఆనంద్ బాగ్ దగ్గర ఉంది. అడ్రస్ అవన్నీ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఏరియా అయితే ఇది, తప్పకుండా అందరూ విజిట్ చేయొచ్చు. మనకి భోంచేసిన తర్వాత కడుపులో మంట కానీ త్రేన్పులు అలా వేరేగా కానీ రాదు, మన ఇంటి భోజనంలాగే ఉంది. ఇంటి భోజనాన్ని తలపిస్తున్న భోజనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఆనంద్ బాగ్ దగ్గర నుంచి వస్తే ఈ విధంగా అది శివపురి కాలనీ, దీని పేరు శివపురి కాలనీ.